నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక ఇవాళ జరగబోతుంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో చైర్మన్ ఎన్నిక ఇవాల్టికి వాయిదా వేశారు అధికారులు. ఇక అంతకుముందు మున్సిపల్ హాల్లో బీజేపీ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల అధికారులతో ఎమ్మెల్యే వెద్మబొజ్జు వాగ్వాదానికి దిగారు. నిబంధనల ప్రకారం చైర్మన్ ఎన్నిక జరగలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే తీరుపై బీజేపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యే వెద్మబొజ్జు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారంటూ బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ జరిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. మాధవి, చాలా స్మూత్ గా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ముందు నుంచి కూడా అందరూ భావించారు. ఎందుకంటే అన్ని పార్టీలకు సమానమైన కౌన్సిలర్ సీట్లను గెలిచారు. 3 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, 3 పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ కూడా 4 చొప్పున కౌన్సిలర్లు వచ్చాయి. ఏదైనా 2 పార్టీలు జతగట్టి అక్కడ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటాయని ముందు నుంచి అనుకున్నారు. కానీ మొదటిసారి 2 సార్లు జరిగిన చైర్మన్ ఎన్నిక టైంలో కోరం లేక వాయిదా పడింది. కేవలం కాంగ్రెస్ సభ్యులు హాజరై బీజేపీ, బీఆర్ఎస్ గైర్హాజరయ్యారు. నిన్న హైకోర్టు తీర్పుతో 51 రోజుల తర్వాత మళ్ళీ కౌన్సిల్ సమావేశమైంది. మొత్తం అన్ని పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్ హాజరయ్యారు. ఒక బీఆర్ఎస్ నుంచి ఒక కౌన్సిలర్ మాత్రం కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అయినప్పటికీ కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిపి చైర్మన్, వైస్ చైర్మన్ దక్కించుకునే దిశగా చితకట్టాయి. బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్ చైర్మన్ గా, బీఆర్ఎస్ సంబంధించి వైస్ చైర్మన్ గా ముందుగానే ఒప్పందం చేసుకుని కౌన్సిల్లోకి వెళ్లారు. అయితే అక్కడ ఏదైతే ప్రోటోకాల్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారము ఎన్నిక జరగలేదని చెప్పేసి అక్కడ ఎక్స్ అఫిషియో ఓటు హక్కున్న కానీ స్థానిక ఎమ్మెల్యే వెద్మబొజ్జు అధికారులతో వాగ్వాదం దిగారు. చాలాసేపు వాగ్వాదం జరిగిన తర్వాత గందరగోళ పరిస్థితుల మధ్య ఎన్నిక వాయిదా పడింది. సో ఈ రోజు మళ్ళీ మధ్యాహ్నం ఎన్నిక ఉంది. సో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు కలెక్టర్ ని అటు ఎన్నికల అధికారులను కలిశారు. పూర్తిగా స్మూత్ గా జరపాలి, మాకు పూర్తి స్థాయి మెజార్టీ ఉంది, సో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరపాలని విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో క్యాంప్ లో నుంచి ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ క్యాంపుల నుంచి ఎవరైనా ఒక కౌన్సిలర్ బయటకు వెళ్తే మాత్రం కొంచెం లెక్కలు తారుమారయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బీజేపీ 4, బీఆర్ఎస్ 3 కౌన్సిలర్ బలం ఉంది. నిన్న కొంత ఉద్రిక్తత పరిస్థితులు చూసాం, లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఎలాంటి ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు పోలీసు అధికారులు? వాస్తవానికి నిన్న కేతనపల్లి, ఖానాపూర్ 2 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండే. కానీ కేతనపల్లిలో చాలా పెద్ద ఎత్తున దాదాపు 700 మంది పోలీసులు డిప్లాయ్ అయ్యారు. అక్కడ చాలా ఆంక్షలు ఉండే. నిన్న ఖానాపూర్ పూర్తిగా ఆ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి ఘటనలు జరగవని కొంత అధికారులు కూడా స్మూత్ గా అవుతుంది అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఇలాంటి ఘటనలు జరిగేసరికి ఆ బీజేపీ, బీఆర్ఎస్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడం, లోపలికి చొచ్చుకొని వెళ్లడంతో ఒకనొక టైంలో కొంత కార్యకర్తలపై లాఠీ చార్జ్ కూడా జరిగింది. సో ఇవాళ మాత్రం జిల్లా ఎస్పీతో పాటు ఇంకా పక్క జిల్లా నుంచి చాలా మంది పోలీసులు వచ్చే అవకాశం ఉంది. సో జిల్లా కలెక్టర్ కూడా దగ్గరుండి ఇవాళ ఎన్నికకు సంబంధించి కొద్దిగా మానిటరింగ్ చేసే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది. సో 12:30 లోపు సభ్యులంతా కూడా లోపలికి రావాలి. వచ్చిన తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏదైతే ఎన్నికల నిబంధన ఉందో దాని ప్రకారం జరపబోతున్నారు. నిన్న కూడా వీడియో ఫుటేజ్ కూడా చూశారు. మొత్తం కూడా అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది చాలా టైం తీసుకున్నారు. సో బయట ఒక్కసారి గందరగోళ పరిస్థితులు, వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలంతా కూడా లోపలికి చొచ్చుకపోయే ప్రయత్నంలో ఒక్కసారిగా అధికారులు వాయిదా వేశారు. సో ఈ రోజు మాత్రం కొంత ఆంక్షలు అక్కడ 144 సెక్షన్ తో పాటు ఆ సరౌండింగ్ లో ఎవరు రాకుండా కొంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసే అవకాశం ఉంది. సో కౌన్సిలర్ అందరూ హాజరైతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి. సో బీజేపీ, బీఆర్ఎస్ జతగట్టి ఉన్నాయి. అటు కాంగ్రెస్ కూడా చైర్మన్ పదవి కోసం కొంత తాతలాడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.